ఎంతో కష్టపడి పార్టీని కష్టకాలంలో ముందుకు నడిపించినటువంటి జ్యోతుల నవీన్ గారికి హైకమాండ్ మనీ రెండోసారి జిల్లా పార్టీ అధ్యక్ష పదవినిచ్చి ఎంతో గౌరవంతో రెండోసారి జిల్లా పార్టీ అధ్యక్ష పదవినిచ్చింది. దాన్ని సమర్థవంతంగా నడుపుతూ మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకుని మాకు కూడా ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించినటువంటి జ్యోతుల నెహ్రూ గారికి, నవీన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారి తనయుడు జ్యోతుల నవీన్ బాబు గారి రెండోసారి జిల్లా పార్టీ అధ్యక్షులు పదవి ఇవ్వడం జరిగింది. అలాగే మా గురువు గారు అయినటువంటి కొందల చిట్టిబాబు గారు ఆయనకి ఉపాధ్యక్షుల పదవి ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం నీలాద్రిపేట గ్రామం నుంచి 300 బైకులతో ర్యాలీగా బయలుదేరి కూటమి ప్రభుత్వం తరపున అందరూ బయలుదేరి కాకినాడ సభా కార్యక్రమానికి బైక్ ర్యాలీగా మా తోటి నాయకులు అలాగే మా తోటి కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ ఇబ్బంది లేకుండా అందరూ బైకులు అయ్యి జాగ్రత్తగా తీసుకుని అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇబ్బంది లేకుండా అందరూ మళ్ళీ సాయంత్రం క్రమంగా మన ఇంటికి చేరేలా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మా టీం అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జ్యోతుల నెహ్రూ గారి తనయుడు మా నవీన్ బాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేయాలని అందరినీ నీలాద్రిపేట పార్టీ తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువ నాయకుడిగా ముందుకు రాబోతున్నా